హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ మా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మేమైతే వాడపల్లి వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి 7th సాటర్డే. మేము వచ్చేసరికి 4కి లెగిసిపోతాము. అలారం పెట్టుకొని ముందు రోజు అయితే సరదాగా కోన్ పెట్టుకున్నాము. అదే చూపిస్తున్నాను. యాజ్ యూజువల్గా మేమైతే దీపం పెట్టేసుకున్నాము. నేనైతే దీపం పెట్టేస్తాను, మా మమ్మీ అయితే వంట చేసేస్తారు. సో మా వర్క్ కొంచెం ఈజీ అవుతుంది. మా పని అయిపోయిన తర్వాత మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మాకు ఆ రోజు రిజర్వేషన్స్ ఉన్నాయి. సో మాకు ట్రైన్ ఎక్కడం వరకే టార్గెట్, ఎక్కేసాక సీట్ అయితే ఉంటుంది. ఆ రోజు జనం అయితే ఇలా ఉన్నారు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా 7 సార్లు బియ్యం అందులో వేస్తే చాలా మంచిదంట. నేను ఒక 7 టైమ్స్, మమ్మీ ఒక 7 టైమ్స్ అయితే వేసాము. నేను వేసింది అయితే క్యాప్చర్ చేయలేదు. చూడండి, అలా అయితే 7 టైమ్స్ వేస్తే చాలా మంచిది. సో మేము ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అలాగా బియ్యం అయితే ఇచ్చేసాము. ఆ బియ్యం ఇవ్వడం వల్ల అసలు ఏంటి అనేది కొంచెం అక్కడ మ్యాటర్ అయితే ఉంది. నేను క్యాప్చర్ చేసి పెట్టాను. సో ఆ రోజు పూజ అయితే మొత్తం అది కంప్లీట్ అయిపోయింది యాజ్ యూజువల్గా ఎప్పుడులానే. ఇదైతే మేము కోనేరు ఉన్నది అన్నారు. సో ఎక్కడుంది ఏంటి అని అడ్రస్ కనుక్కోవడానికి అయితే ముందు రోజే వెళ్ళి చూసాము. సాటర్డేనే వెళ్ళి చూసాము. సండే చేయాలి స్నానం. సో అక్కడ నేను గోపురం చూపించాను కదా, గోపురం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తు దిగితేనే మనకి కోనేరు కనిపిస్తుంది. సో అక్కడ స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది కోనేరులోకి దిగి చేస్తున్నారు, కొంతమంది ట్యాప్స్ దగ్గర చేస్తున్నారు. అక్కడే గుండు కొట్టించుకోవడం కూడా ఉంది. కొంతసేపు కళ్యాణ మండపంలో టైం స్పెండ్ చేసాము, జడ వేసుకోవడం అలా. కొంతసేపు గుళ్ళోకి వెళ్ళిపోయి ప్రసాదం పంచితే తీసుకొని తినేసాము. అదే దానికి లైన్. గుడిలోనైతే ఇలా ప్రవచనాలు అవి జరుగుతున్నాయి, క్లీనింగ్స్, దర్శనాలు అన్నీ అయితే అవుతున్నాయి. సో అన్నీ చూసుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. బాగా దాహంగా ఉందని సోడా తీసుకున్నాము. అక్కడ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. నార్మల్గా ఫ్లవర్స్ అయినా సరే, ఇలా మొక్కలైనా సరే చాలా బాగుంటాయి. తీసుకుందామని చూసాం కానీ అంతగా ఏం నచ్చలేదు మాకు. సో తీసుకోలేదు. కొంతసేపు అయ్యాక ఈవినింగ్ అయిపోయింది. ఇంకొంచెం ఆకలేస్తుందని అలా చాట్ తీసుకొని తిన్నాము. చూడండి, ఈవినింగ్ కూడా జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది వచ్చేసరికి ఒక 2 hours తర్వాత మిరపకాయ బజ్జీ తీసుకున్నాము. ఇవి నాకు చాలా ఇష్టమైన కలర్స్. సో అందుకే క్యాప్చర్ చేశాను. ఇవి మేము పట్టుకెళ్ళడం మర్చిపోయాము. ఫైనల్గా టిఫిన్ తీసుకొని తినేసి పడుకుంటాం.